शुभे शोभने मूर्तिर्माणस्य ब्रह्मणाति प्रार्थेश्वराकल्पे वैवस्वमांतरिकलिये प्रथमपादजम्बो द्वीपे भरतवर्षे भरतखण्डे मेरो भाग्यस्य गोत्रोद्भवस्य विश्वदक्ष ब्रह्मर्षि गोत्रोद्भवस्य रामनी ऋषिताम्ना कुमारस्य ऋषिता नाम्नी कुमारस्य नीरज नामधेयस्य नीरज कुमार नामधेयस्य ओम श्रीरामदूत स्वामिने नमः। श्रीरामदूत स्वामिने नमः। ओम श्रीरामदूत स्वरो इत्यग्निविद्वा श्रीरामदूताय स्वाहा नीलमुच्चे మీరు కూడా ఒకటేనమ్మా అనండి శ్రీరామదూతాయ స్వాహా శ్రీరామదూతాయ ఇదం నమమా వేసాము మీరు కూడా వేయండి మళ్ళీ ఇంకోటి అక్కడే ఏ స్వాహ అమ్మని చేయమూలకి మళ్ళీ తీసుకోండి అంతే ఓం శ్రీరామదూత స్వామినే నమః అదితే నీళ్ళు తీసుకొని అట్లా రండి అదితేను అన్వస్వ ఇట్లా విసరండి ఇట్లా హనుమతేను అన్వస్వ శ్రీరామదూత స్వామి నమః సుముఖో భవ వరదో భవ స్వాహ అన్నప్పుడు నెయ్యి వేస్తాం ఓం శ్రీం రాం క్లీం శ్రీరామదూత స్వామి నమః ఆవాహయామి స్వాహ ఓం నమ శివాయ పరమగురుం శ్రీ వేణుగోపాలదత్త శ్రీ వేణుదత్సవ లక్ష్మీదేవి నమః అగ్నౌ ఆవాహయామి స్వాహ అష్టదిక్పాంత్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సిదసాదరం శ్రీ మహాగణాధిపతయ ఓం పులిచర్మ ఆసనాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః స్వాహా ఓం సర్వక్షణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః స్వాహా శ్రీరామదూత స్వామినే నమః స్వాహా ఓం ధర్మరూపాయ ఓం క్షేత్రరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః స్వామినే నమః స్వాహా ఓం కమండలధరాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీ ఓం రుద్రాక్ష ఆభరణాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః స్వాహా ఓం శాంతిదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః స్వాహా ఓం సంతానదాతాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః స్వాహా ఓం సర్వదేవతా స్వరూపాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః స్వాహా ఓం సకల రూపాయ శ్రీ వేణు ఓం మాల్యాద్రినివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః స్వాహా ఓం మొగలిచల్ల నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ శ్రీరామదూత స్వామినే నమః స్వాహా ఓం కేవూరి నివాసాయ శ్రీ వేణుదత్తాత్రేయాయ పశూనాభం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యసః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా నిజం వాసయ మే యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం చంచ శ్రీకామः సతతం జపేత్ శాంతి
लक्ष्मी स्वरूप भगवान श्री 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 रामदूत स्वामी नमः स्वाहा ओम श्री सूर्यलक्ष्मी देव्ये नमः स्वाहा सर्वदेवताभ्यर्म नैवेद्యం సమర్పయామి అంటే వచ్చిన దేవతలకు నైవేద్యం సమర్పిస్తున్నాం ధూపమాఘ్రాపయామి వేసి మూడు సార్లు వేయండి చివరిలో ఓం जातवेदसे सुनवा बसो ममराति यतो निदहाति वेदः सरः पर्षदति संयोः विश्वारिणो दुर्गः जातवेद सिन्धुर्ननावा दुरिताति पर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनाम् कृपनाजितपुं सहमानमुग्रमध्येन्द्रविष्णो रघुसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसादो वैष्णवीर्लोकैहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि ये नमः पायसान्नं समर्पयामि मध्यवेशन ब्रह्मांडं देवता ओम जय 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 श्री राम दूता जय 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 श्री राम जय 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 श्री राम दूता जय 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 श्री राम दूता जय 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 श्री राम जय 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 श्री राम दूता हर 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 श्री राम दूता हर 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 श्री राम दूता शंभो शंकर श्री राम दूता शंभो शंकर श्री राम दूता हम श्री राम दूता गुरुदेव श्री राम दूता जय 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 श्री राम दूता जय 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 श्री राम दूता हर 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 श्री राम दूता हर 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 श्री दूता हम श्री राम दूता हम श्री राम दूता श्री राम दूता చెప్పండి అందరు చెప్పండి ఓ ఏకం ద్వే त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश ఏకాదశ ద్వాదశ ఇప్పుడు ఒకసారి తీసుకొని సగం దీని మీద సగం హోమంలో వేలట్లో 12 సార్లు తీసుకోండి ఓం శ్రీం రామ్ క్లీం శ్రీరామదూత స్వామి నమః స్వాహా మళ్ళా తీసుకోండి ఓం శ్రీం రామ్ క్లీం శ్రీరామదూత స్వామి నమః స్వాహా ఓం శ్రీం రామ్ క్లీం శ్రీరామదూత స్వామి నమః స్వాహా ఓం శ్రీం రామ్ క్లీం శ్రీరామదూత స్వామి నమః స్వాహా ఓం నమః శివాయ పరమగురుం శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ స్వామి నమః స్వాహా ఓం నమః శివాయ పరమగురుం శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ స్వామి నమః స్వాహా ఓం నమః శివాయ పరమగురుం శ్రీ వేణుగోపాల దత్తాత్రేయ స్వామి నమః స్వాహా గోపాల దత్తాత్రేయ స్వామి నమః స్వాహా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ వేణుదత్త సౌరలక్ష్మీదేవి నమః స్వాహా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ వేణుదత్త సౌరలక్ష్మీదేవి నమః స్వాహా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ వేణుదత్త సౌరలక్ష్మీదేవి నమః స్వాహా ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ వేణుదత్త సువర్ణలక్ష్మీదేవి నమః స్వాహా అగ్నయే స్వాహా ఇదం మమ ఓం శ్రీరామదూతాయ స్వాహా శ్రీరామదూతాయ ఇదం మమ ఒకసారి అందరూ కూడా నమస్కారం చేసుకోండి మధ్యలో వేయాలి మూట పళ్ళెతో ఓం సప్తతే అగ్నే సమిధ సప్తజిహ్వా సప్తర్షయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తదాత్వా యజంతి సప్తయోనిగా పుడుస్వ కృతేన స్వాహా గట్టిగా సపోర్ట్ ఓటు చేయండి బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి పరమగురు వేణుగోపాల దత్తాత్రేయ స్వామి వారికి భగవతి శ్రీ వేణుదత్త సూర్యలక్ష్మి మాతాకి శ్రీంచ మే మయశ్చ మే ప్రియంచ మే కామశ్చ మే సోమరహశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భరశ్చ మే ద్రవిణంచ మే
नर्ता च मे धर्ता च मे क्षेमश्च मे तृप्तिश्च मे विश्वञ्च मे महश्च मे संविच्च मे ज्ञात्र च मे सोश्च मे व्रसोश्च मे सीरिञ्च मे लयश्च व्रतञ्च मे यक्ष्मञ्च मे नामेच्छ मे जीवातुच्छ मे दीर्घायुत्वच्च मे मित्रञ्च मे भयञ्च मे सुखञ्च मे शेषूषाञ्च मे ओम श्री रामदूत स्वामी अनुग्रहञ्च मे परम वेणुपाल दत्तात्रेय स्वामी अनुग्रहञ्च मे भगवती श्री वेणुदत्ता सुवरलक्ष्मी माता अनुग्रह शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं स्वस्ति श्रद्धा मेधा यशः प्रज्ञा विद्या बुद्धिं श्रियं बलम् आयुष्यं तेजः आरोग्यं देहि मे यवाहना श्रीरामदूत श्रियं देहि मे यवाहना श्रीरामदूत ఓం నమ ఇతి. అందరికి గోత్రనామాలు సంకల్పము పిల్లల పేర్లు అందరి పేరు చెప్పుకొని నమస్కారం చేసుకోండి. నారాయణాయ సమర్పయామి. మంత్ర చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన శత్రుదంతు మయా దేవ పరిపూర్ణం తదస్తుతే ఏతత్ఫలం సర్వం భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దివ్య చరణారవిందార్పణమస్తు. शुभाङ्गफलदं चेवूर्वासं प्रभुं कल्याणात्मकः सभासनिरतं कौशेयवेषस्थिरं श्यामाङ्गेन विभासमानमनिशं श्रीगानलोलं भजे भस्मालङ्कृतदेहभागविलसं कारुण्यरत्नाकरम् दर्शिताम् अनघाम् आर्तिभञ्जनीम् श्रीरामदूतार्चिताम् ह्रीम् श्रीसुवर्णलक्ष्मीमाश्रये आर्तत्राणपरायणीम् भगवतीम् शुक्लां भरधरं विष्णुं शशिवर्णं परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. नित्यम् अंधकार विनाशकं दीपं दास्यामि ते देवी गृहाण मुदिता भव. श्रीरामदूत स्वामिने नमः. साक्षात् दीपं दर्शयामि. ఇప్పుడు ఆచమనం చేసుకోండి. तस्मिने स्वाहा. ओम दत्तस्वरूपाय स्वाहा. ओम यतिने स्वाहा. ओम स्वामिने नमः. ఇప్పుడు పసుపు కుంకుమ అంటూ వేయండి. ఓం తపస్వినే నమః. ఓం యశస్వినే నమః. ఓం తేజస్వినే నమః. ఓం అలోలాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం క్షణాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం అకంపితాయ నమః. ఓం ధనధాన్య ప్రదాత్రే నమః. ఓం ఆర్తిహరాయ నమః. ఓం బ్రహ్మర్షిని కుంతాకిస్తూ పెట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్భువస్సువరోం. ఇప్పుడు అందరూ మమ అని చెప్పి చెప్పుకోండి. మమ
उपात्ता दुरितक्षे द्वारा शुभे शोभने मुहूर्ते श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अभ्यब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराह कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतकणे शिशिर ऋतौ फाल्गुनमासे कृष्णपक्षे द्वादशी तिथौ शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्रीमान् विश्वदक्ष ब्रह्म ऋषि गोत्रोद्भवस्य श्रीमान् राम ब्रह्मा चक्रधर नामधेयस्य श्रीस्य नीरज कुमार नामधेयस्य सकुटुम्बस्य क्षेम स्थैर्य धैर्य विजय अभय सरस्वते नर्मदे सिंधु कावेरी जलेस्मिन् సన్నిధిం కురు తీయండి. ఆ పుష్పంతో సంప్రోక్షించాలండి. పూజా ద్రవ్యాల మీద చల్లండి. దైవానాం సంప్రోక్షం మీ ఇద్దరు మీ కుటుంబం మీద చల్లండి. ఆత్మానాం సంప్రోక్షం ఇక్కడ కూర్చొని లాగండి. అతిథి సంప్రోక్షం. ఇప్పుడు గణపతి పూజ చేసుకున్నాం. శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం భం గణపతియే నమః. శ్రీ గణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఇప్పుడు గణపతి ఓం సర్వ విద్యా ప్రదాత్రే నమః. ఓం బ్రహ్మచారిణే నమః. ఓం సంపత్ ప్రదాయినే నమః. ఓం మనస్వినే నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం బీజాపుర ప్రియాయ నమః. ఓం శ్వేతవస్త్రధారిణే నమః. ఓం అనగస్థితాయ నమః. ఓం యజ్ఞప్రియాయ నమః. ఓం క్షిప్రప్రసన్నాయ నమః. ఓం సాధు సంస్థితాయ నమః. ఓం విఘ్నహంత్రే నమః. ఓం ధర్మగోప్త్రే నమః. ఓం శ్రీరామదూత స్వామినే గణాధిపతయే నమః. సద్గురుం శ్రీరామదూత స్వామి తాంబూలం సమర్పయామి. ఆ పూలతో ఇట్లా నీళ్లు చూపించి కిందికి వదిలేది. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు చూపించు. మహానైవేద్యం సమర్పయామి. హారతి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరి మన ఘననాదునకు. జయ మంగళమణి పాడరి మన ఘననాదునకు. శుభమంగళమణి పాడరి మన ఘననాదునకు. జయ గోలో వేసి నమస్కారం చేసుకోండి. ఒకసారి గణపతిని కదిలించండి. శ్రీ మహాగణపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం పురుణాగమనాయశ్చ. తీసుకోండి కొన్ని అక్షంతలు అక్కడి. శ్రీ మహాగణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, మనోవాంఛాఫల సిద్ధిరస్తు. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి అనుగ్రహ ప్రాప్తిరస్తు తదాస్తు. వచ్చి చేరికారు. శ్రీం రాం క్లీం సద్గురుం శ్రీరామదూత స్వామినం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. అక్కడ చివరి కలిసి మళ్ళీ తీసుకు. ఓం నమః శివాయ. పరమగురుం శ్రీ వేణు దత్తాత్రేయ స్వామినం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. మళ్ళీ తీసుకు. పసుపు కుంకుమ కూడా తీసుకుంది. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీ సువర్ణలక్ష్మీ దేవీం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. ఇప్పుడు 3 కలశాలకి మీరు నామాలు ఓం నమః అంటూ వేయండి. మీరంతా ఓం నమః అని చెప్పి చెప్పుకోండి అమ్మా. ఓం అంగీకృత సర్వధర్మ తత్వాయ నమః. ఓం యోగీవర వందితాయ నమః. ఓం విదితా విదిత ప్రభవాయ నమః. ఓం శ్రీ గురునాం గురవే నమః. ఓం సద్విందితాయ నమః. ఓం స్మర్తృగామినే నమః. ఓం హిమాలయ వాసాయ నమః. ఓం శక్తి స్వరూపాయ నమః.
ఓం శ్రీ కోటి కందర్ప లావణ్యాయే నమః. ఓం కుమారికాయే నమః. ఓం భావగమ్యాయే నమః. ఓం గోలోక విలాసిన్యై నమః. ఓం భక్తజన దాంపత్య వర్ధిన్యై నమః. ఓం భక్తి సాధ్యాయై నమః. ఓం ప్రేమ సులభాయై నమః. ఓం అనగాశ్రిత పాదుకాయై నమః. ఓం దుఃఖహారిణ్యై నమః. ఓం తేజోమండల వర్తిన్యై నమః. ఓం శ్రీ హరిహర బ్రహ్మాది సంసేవితాయై నమః. ఓం అవధూత మానస సంచారిణ్యై నమః. ఓం శ్రీ వేణుదత్త సంభావితాయై నమః. ఓం భక్తి సాధ్యాయై నమః. ఓం గోలోక విలాసిన్యై నమః. ఓం శ్రీ రామదూత లాలితాయై నమః. ఓం శ్రీరామదూత స్వామినే నమః. ధూపయామి, దీపం దర్శయామి. దీపం చూపించండి. నైవేద్యం సమర్పయామి. ఆ నైవేద్యం చేశారు కదా, అది తీసాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, అపానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహానైవేద్యం సమర్పయామి. చేహూరివాసాయ చిరుమందహాసాయ దత్తావధూతాయ జయమంగళం. శ్రీవేణుగోపాల శిష్యమణిరత్నాయ శ్రీరామదూతాయ శుభమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం. ప్రేమైకరూపాయ ప్రియగానలోలాయ నిర్మలాహృదయాయ జయమంగళం. మళ్ళీ తీసి ఓం భక్తి సాధ్యాయై చ విద్మహే ప్రేమ సులభాయై చ ధీమహి తన్నో శ్రీ సువర్ణలక్ష్మీదేవి ప్రచోదయాత్. ఓం శ్రీ సువర్ణలక్ష్మీదేవ్యై నమః. ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అధర్మ విజృంభణ చేత ధర్మానికి హాని జరిగినప్పుడల్లా నన్ను నేను సృష్టించుకుంటానని చెప్పి భగవంతుడి యొక్క వాగ్దానం. ఎప్పుడైతే ఈ భూమి మీద అధర్మము, అవినీతి, అన్యాయం ఎక్కువ అవుతుందో అప్పుడు ధర్మ సంస్థాపన ఎన్నో రెట్లు ఎక్కువ. అందుకోసమే మానవ రూపం దాల్చి సాక్షాత్తుగా భగవంతుడే అవధూతలుగా, గురువులుగా ఈ భూమి మీదకి ప్రతి యుగంలో ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటారు. అలాగా వచ్చినటువంటి వాళ్ళలో అక్కలకోటి మహారాజ్, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, కాశీరెడ్డి నాయన, వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎలాంటి గండాలనైనా కూడా ఎంతో అవలీలగా తొలగిస్తూ మనకి ఒక మార్గ నిర్దేశకాన్ని చూపిస్తూ మనకి స్థాపన చేస్తూ మనల్ని ఒక మార్గంలో, సన్మార్గంలో నడిపిస్తూ వస్తూనే ఉంది. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి కొంచెం అవగాహన ఉంది, అవునా? వారు ఏం చేశారు? భిక్షాటన చేస్తూ షిరిడి సాయిబాబా వారిని తీసుకుంటే తీసివేస్తూ వచ్చారు, అవునా? అలాగే ప్రతి యుగంలో ఏదో ఒక అవతారంలో వస్తారు. మనకి అన్ని పూజల్లాగా కాదండి ఈ పూజ. ఈ పూజలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ పూజలో స్వామివారు సూక్ష్మ రూపంలో రామదూత స్వామివారు మనకి గత 45 సంవత్సరాలుగా ఆయన వారి యొక్క తపశక్తిని మనకు అందిస్తున్నారు. ఎలాగంటే కూడా ఈర్ష్యలు, ద్వేషాలు, కోపాలు, ఎన్నో రకాల మలినాలు ఉన్నాయి. కానీ మరి ఎలాగమ్మా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలి, ఏదైనా ఒక మార్గం చెప్పమని అన్నప్పుడు స్వామివారికి అమ్మవారు ఏం చెప్పారంటే, స్వామివారు అవధూతలు అంటేనే అలా ఉంటారు. వారు అసలు మనకెవరికి అర్థం కానట్టుగా ఉండి వారే అపారమైనటువంటి అలాంటి గొప్పవారు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. మనము ఎన్నో పూజలు చేస్తున్నారు, మన పెద్దవాళ్ళంతా జాతక చక్రాలే ఇస్తున్నారు. రాహు దోషం ఉంది, కుజ దోషం ఉంది, శని దోషం ఉంది అని చెప్పి ఎంతో ఖర్చులు పెట్టి నియమనిష్టలతో ఉంటూ మనం ఎన్నుకొని మన శరీరంలోకి కొన్ని అశరీర గ్రహాలు ప్రవేశితమవుతాయి. ఈ ఇష్టమైనటువంటి దోషాలని, ఎవరు తీయలేనటువంటి దోషాలని కూడా కేవలం
ఒక చిన్న దీక్ష, మాల, పూజ ఇట్లాంటి వ్రతాల ద్వారా చేయిస్తూ వారి యొక్క అపారమైనటువంటి మనలో ఉన్నటువంటి ఎట్లాంటి కష్టాన్నైనా, ఎలాంటి దోషానైనా, ఎంతటి కర్మనైనా, క్యాన్సర్ ని సహితం తీసివేస్తూ వస్తున్నటువంటి మహానుభావులు భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారండి. జై బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి. అలాంటి గొప్పవారు భగవాన్ శ్రీ రామదూత ఉన్నటువంటి దోషాలు పరిహారణ చేస్తూ మన బాటని ఒక ముళ్ళ బాట నుంచి పూల బాట వైపు మారి వస్తుంది. ఇవన్నీ మనం చూస్తుంటాం. పెళ్ళైన 2-3 నెలలకే జరిగిపోవడము, విడాకులై విడిపోవడము, ఒకవేళ కలిసి ఉన్న భార్యాభర్తలు కూడా ఏదో ఒక శత్రువులాగా ఉంటుంటారు ఇంట్లోనే. అలాంటి జీవితాలు గడుపుతుంటారు. ఇవి భార్యాభర్తల మధ్య చేరిన మనకి ఆ సమస్య అనేది తీరదు. సంవత్సరాలు గడుస్తుంటాయి, హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటాము, కొన్ని లక్షలు ఖర్చు పెడుతుంటాం హాస్పిటల్ కి, ఆరోగ్యం ఖరాబ్ అవుతూ ఉంటది, సంతానం కూడా కలుగుదు. వీటికి కారణం కూడా అశరీర గ్రహాలే. మనము ఒక వ్యక్తిని నమ్మి డబ్బులు ఇస్తుంటాం, బాగా కొన్ని లక్షలు ఇస్తాం నమ్మకంగా. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి కూడా మనము ఒక బిజినెస్ పెడతాం, చాలా కష్టపడి ఒక బిజినెస్ పెడతాం. ఆ బిజినెస్ లో మంచి లాభాలు వస్తాయి, వచ్చినట్టే ఉంటుంది. ఇంక ఈ సంవత్సరం బాగుంటుంది, మనం పెట్టుబడి గ్రహాల గురించి ఎవరు చెప్పలేరు. ఇవి కేవలం అవధూతలకు మాత్రమే కనిపిస్తాయి. సామాన్య మనుషులు ఎవరు కూడా గుర్తించలేరు. ఎంత గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా మనకి సమస్యకి కారణాలు రాహుదోషాలు, శనిదోషాలు ఇవి చెప్తారు. అంతేగాని ఈ అశరీర గ్రహాలని రకరకాల గ్రహాలు ఉంటాయి. అలాంటి గ్రహాలని, బలీయమైనటువంటి గ్రహాల్ని గుర్తించే శక్తి భగవాన్ శ్రీ రామదూత స్వామివారిని భగవంతుడిగా గుర్తించింది ప్రధానంగా పెద్ద పెద్ద పీఠాధిపతులు, మఠాధిపతులు, వేద బ్రాహ్మణులు అయ్యి ఈ రోజు ఇక్కడికి ఈ పుణ్య దంపతుల ద్వారా మీకు చెప్పే అవకాశాన్ని మాకు కల్పించారు స్వామివారు. మనకి స్వామివారు గత 40 అయిపోయి మనకి అదృష్టమైన రోజులు ప్రారంభమవుతాయో అప్పుడు మాత్రమే మనం భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి గురించి వినగలుగుతాం, చూడగలుగుతాం. అసలు అక్కడ ఉన్నారని మనకి తెలుస్తుందండి. మన కర్మ తొలగిపోవాలి. అంత పుణ్యం మనకి అందితేనే స్వామివారు ఉన్నారు. అదిగో అక్కడ భగవాన్ శ్రీరాము ఓం శ్రీరామదూత స్వామినే నమః అనే మంత్రాన్ని నిత్యం జపించండి. మీరు ఫస్ట్ ఇది చేయండి, ఓం శ్రీరామదూత స్వామినే నమః. అందరూ చెప్పండి అమ్మా, ఓం స్వామినే నమః, ఓం శ్రీరామదూత స్వామినే నమః. అందరూ చెప్పాలి తల్లి, పిల్లలు. రామదూత స్వామినే నమః. మీరు మంచిగా చదువుకోవాలన్నా, చదువులో మంచి స్థాయికి రావాలన్నా, మంచి ఉద్యోగం రావాలన్నా కూడా ఖచ్చితంగా మనకి ఒక గురువు ఉండాలండి. గురువు సాగుతున్న నా లైఫ్ లో ఒక అనారోగ్య సమస్య రావడము, నేను ఎన్నో చోట్ల తిరగడము, పూజలు చేయడము, ఇలాగ ఎన్నో చేసినా కూడా ఫలితం దక్కక లాస్ట్ వేసుకున్నా కూడా నాకు ఎన్ని టెస్టులు చేసినా కూడా అవి రిపోర్ట్స్ మొత్తం నార్మలే వచ్చాయి. ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడ తిరిగినా కూడా అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. డాక్టర్లు ఏం చేస్తారు, రిపోర్ట్లు నార్మల్ వస్తే ఏం చేయలేరు వాళ్ళు కూడా. లాస్ట్ కి జరిగింది, తిన్న ఆహారం వామిటింగ్స్ అయిపోతుంటే నీరసం అయిపోయింది, నాకు చచ్చుబడ్డట్టు అయిపోయింది ఒళ్ళంతా. ఒక 6 నెలలు మాత్రం బాగా నాకు వేసి ఏడ్చేదాన్ని బాగా. దేవుడు అసలు నాకు ఎందుకు ఇట్లా అయిపోయింది నా పరిస్థితి, అందరూ ఉన్నా ఎవ్వరు నా సమస్య తీర్చలేకపోతున్నారు అని చెప్పి బాధగా ఏడుస్తూ ఆ శివలింగానికి అభిషేకం చేయడము, మళ్ళీ సాయంత్రం మా వారి ఇంటికి వచ్చే టైంకి ఆఫీస్ నుంచి నేను ఇంటికి వెళ్ళిపోవడం, ఇలా జరుగుతూ చేయాలి. ఎంతో పుణ్యం సంపాదిస్తేనే ఆ సకల దేవతలు, ఆ సర్వదేవతలు అందరూ ఏకమై నాకు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారిగా దర్శనం ఇచ్చారు. ఎలాగా, మా ఇంటెదురుగా మేము అపార్ట్మెంట్ కొనుక్కున్నాం కదా, మా ఇంటెదురుగా వాళ్ళు స్వామివారికి సంబంధించినటువంటి ఒక గ్రంథం ఇచ్చారు. ఆ గ్రంథము, ఒక మాల ఇచ్చారు, ఒక మంత్రం ఇచ్చారండి. స్వామివారిది చిన్న కార్డ్ సైజు ఫోటో ఒకటి ఇచ్చారు. అవి తీసుకొని నేను ఇంటికి వచ్చాను. స్వామివారు ఒకసారి నేను స్వామివారిని కలవాలమ్మా అని చెప్పని అడిగాను నేను వాళ్ళని. ఆ మంత్రం చదవడము, ఆ నీళ్లు తాగడం, ఇలా చేస్తూ వచ్చానండి. అయితే ఒక గ్రంథం ఇచ్చారు కదా, ఆ గ్రంథము చదువుతూ వచ్చాను. ఆ భక్తుల అనుభవాలు ఈ ప్రభావం వల్ల, ఈ గ్రహాల ప్రభావం వల్ల మీది ముక్కలుగా అయిపోయింది మీ చక్రం అనేది. అది ఈ గ్రహాల వల్ల అని చెప్పి 40% నడుస్తుంది, మిగిలిందంతా మీ ఆరోగ్యం మీద, మీ ఆర్థికం మీద మీకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయని చెప్పారు.
అయితే మరి ఎలాగ స్వామి, ఎలాగ మేము దీని నుంచి బయటపడాలంటే స్వామి వారు ఒకటే చెప్పారు, ఒక 40-50 దంపతుల్ని పిలుచుకోవచ్చు. అలాంటి మహానుభావులండి భగవాన్ శ్రీ రామదూత స్వామి వారు. తల్లిదండ్రులు జన్మనిస్తారు, మనల్ని కంటికి రెప్పలాగా చూసుకోవాలన్నా కూడా వాళ్ళు చూసుకోలేరు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో ఉంటాయి ప్రతి ఒక్కరికి. కానీ కంటికి రెప్పలాగా నన్ను రక్షిస్తుంటా గంధం వాసన వచ్చేది. ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది చెప్పండి? గంధం వాసన రావడము, ఏదో అగరబత్తి వెలిగిస్తే మనకు అర్థమవుతుంది అగరబత్తి స్మెల్ అని. 1% కూడా లేదు స్వామి వారి గురించి. మనకి టైం కూడా ఎక్కువ లేదు కాబట్టి కొద్దిగా వివరణ ఇచ్చాం మేము. స్వామివారి శక్తిని మీరు తెలుసుకోవాలంటే ఆ రోజు మీరు ఒకసారి వచ్చి చూడండి. తర్వాత మీకు యూట్యూబ్ లో భగవాన్ శ్రీ రామదూత స్వామీజీ అని కొడితే మనకి స్వామివారికి సంబంధించినటువంటి అనుభవాలు. ఒకటి, స్వామివారి దగ్గరికి వచ్చాక చాలా మంది అనుభవాలు నేను చూశానండి. నేను మొట్టమొదటి చూసినటువంటి అనుభవం ఏంటంటే, స్వామివారు నా ఆరోగ్య సమస్య తీసేసిన తర్వాత నేనేం చూశానంటే, ఒక చిన్న బాబండి 3 సంవత్సరాలు మంచం మీద ఉన్నటువంటి బాబు కాళ్ళు చేతులు ఒళ్ళంతా చచ్చుబడిపోయి ఒక ఎముకల గూడులాగా అయిపోయింది ఆ బాబు శరీరము. అలాంటి బాబు అనుభవం నేను దగ్గరగా స్వయంగా కళ్ళారా చూశాను. ఇక్కడ మేలచెరు మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆ బాబుకి ఒళ్ళంతా ఆ పసుపు నీళ్లు, మంత్రం చదివినటువంటి నీళ్ళన్నీ ఒళ్ళంతా నొప్పులు అనమాట బాబు. ఆ నీళ్లు రాయడం ఇదంతా చేస్తూ వచ్చారు. అయితే వాళ్ళ ఇంట్లో అందరూ స్వామివారిని నమ్ముకొని చేస్తూ ఉన్నారు. ఒక 3 నెలల తర్వాత ఆ బాబు కొంచెం నొప్పులు తగ్గడం స్టార్ట్ అయింది. మంచం మీద ఉన్నాడు. ఆ బాబుని ఎట్లా అంటే వాళ్ళ అమ్మగారు లేపి నించోబెట్టి తినిపించి మళ్ళీ పడుకోబెట్టేవాళ్ళు. లేవలేని పరిస్థితి అనమాట. ఏమైందంటే, ఒకటే కిడ్నీతో ఉండి ఆపరేషన్ చేయడం వల్ల డబ్బులు వేయించుకుంటారు అకౌంట్ లో అని చెప్పి ఇట్లా రకరకాలుగా అన్నారు వాళ్ళు. అయినా కూడా మేము స్వామివారి గురించి మాకు తెలుసు కాబట్టి మేము ఒకటే చెప్పామమ్మా, స్వామివారు అనేవారు సంవత్సరాలండి ఆ బాబు మంచంలో ఉండబట్టికి. ఇలాంటి అనుభవం, అద్భుతం ఎక్కడ చూస్తాం చెప్పండి? వాళ్ళ అమ్మగారే ఉన్నారు ఇక్కడ, ఇదే చూడలేదు. అలాంటిది ఆమె ఏం చెప్తారు తెలుసా? ఇప్పుడు ఆ బాబు ఇంకా లేచి నడిచాడా అంటే ఇంకా లాస్ట్ కి ఒక 10 రోజుల తర్వాత ఆశ్రమంలో మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహోత్సవం జరిగితే ఆ బాబు తీసుకొని వచ్చారు. ఆ పూజలో పాల్గొన్నారు. వెళ్తూ బాబు ఆ బస్ లో సీట్ల సహాయంతో లేచి నడిచాడండి, మంచం మీద ఉన్న బాబు. అలాగే మాకు స్వామివారు రాకముందు మేము రోజు పాద పద్మములకు నా అనంత కోటి ప్రణామములు. స్వామివారి రుణం తీర్చుకోలేనిదండి. ఒకప్పుడు స్వామివారు అంటే తెలిసినట్టుగా మేము వైద్యం అంటే కానీ అక్కడ కిడ్నీ పని చేయనప్పుడు ఏ మెడిసిన్ వేస్తే ఏం పని చేస్తుంది చెప్పండి? అటువంటి టైంలో మాకు ఏం అర్థం అవ్వట్లేదు, అసలు ఏం జరుగుతుందో తెలియట్లేదు. లాస్ట్ గా ఖర్చు పెట్టుకున్నామా, ఎక్కడ పరిహారం అనేది లేదు. అయినా కూడా డబ్బులు ఖర్చు పెడుతూనే ఉన్నాము. ఎవరికి చెప్పినా తీరని బాధ. ప్రతిరోజు బాబు దగ్గర కూర్చొని మేము ఏడాడమే అన్నమాట. ప్రతిరోజు బాధ. అలా మేము పూజలు, హాస్పిటల్ చుట్టూ తిరగడం అయిపోయింది. దేవుడమ్మల చుట్టూ అంత్రాలు, తాయెత్తులు ఇవన్నీ అయిపోయింది. చివరిగా భగవంతుడిని పట్టుకున్నాము. ఇంకా ఏ గుడికైనా వెళ్ళడం, ఇంకా పూజలు ఆ భగవంతుడు విన్నాడు మా బాధని. చివరిగా మాకు శూన్యంగా చీకటిగా ఉన్న మా జీవితంలోకి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారు వెలుగులా వచ్చారు. ఇంతకంటే ఏం కావాలి చెప్పండి? ఇంకా జీవితం అంటే ఇదేనా అనుకున్నా. ఇంకా మా జీవితం ఇంతే. ఇంకా నా కొడుకు నడవడం అనేది అది కళ. నేనేదో బాధపడుతున్నా గానీ అది ఇంకా కళలాగే ఉంటుంది అనుకున్నా. కానీ స్వామి వారి 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళం. కానీ అంతకంతకి శూన్యం. కేవలం స్వామి వారు ఇచ్చిన శక్తితోటే. మళ్ళీ ఎలా అంటే పునర్జన్మలాగండి. మేము స్వామి వారి సేవలోనే తుది శ్వాస విడవాలని నా కోరిక. ఎందుకంటే నా కొడుకుని పునర్జన్మ ఇచ్చారు కదా స్వామి వారు. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం స్వామి వారికి? డబ్బులు ఇచ్చి స్వామి నా కొడుకుని బ్రతికించారని తీర్చుకునే రుణం అనేది జీవితాంతం కృతజ్ఞతతో స్వామి వారి పట్ల నిత్యం ఆ స్వామి వారిని మీరు జరగచ్చు, 3 సంవత్సరాలు జరగచ్చు, అది చెప్పలేదు. ఎవరి కర్మానుసారం అనేది వాళ్ళకు ఉంటుంది. మనకి కాకపోతే మనకి ఖచ్చితంగా గురువు ద్వారా రోజుల్లో అట్లా అయిపోయింది. కానీ గురువుని, మన స్వామివారిని నమ్ముకొని ఆయన మార్గంలో ఉంటే
మనకి ఇలాంటి అభం అండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ స్వామివారి గురించి మా పెద్ద బొమ్మది ఆయన చూసిన తర్వాతనే నేను నమ్మాను. ఆయనకి కొన్ని చిన్న చిన్న అలవాట్లు ఉండే యాక్చువల్ గా ఆ స్వామిని ఎప్పుడైతే నమ్ముకొని వెళ్తూ వచ్చే ప్రాసెస్ లో కొన్ని అలవాట్లు కూడా మానడం జరిగింది. దాంతో పాటుగా సార్ రాండి బాబు ఒకసారి వెళ్దాము అంటే హైదరాబాద్ ఆశ్రమానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు స్వామివారు లేరు యాక్చువల్ గా. తర్వాత మరొక పౌర్ణమికి వెళ్ళడం జరిగింది. అక్కడ 2 సార్లు వెళ్ళినప్పుడు కూడా హోమంలో కూర్చున్నాము. 2వ సారికి మాకు స్వామివారిని కలిసే అవకాశం వచ్చింది. అక్కడ ఎంతో మందిలో చాలా పలుకుబడి ఉన్నవారు కూడా వచ్చారు. కానీ అనుకోకుండా మాకు అవకాశం రావటం, స్వామివారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇలా స్వామి అని చెప్పిన తర్వాత నీకు కొంచెం సమస్యలు ఉన్నాయి. సో అవి ఎలా అంటే చాలా పెద్ద సమస్య ఉంది, కానీ అవి అంత చేసి తీర్చుకోలేని పరిస్థితి. నువ్వు ఆల్రెడీ ఆర్థిక సమస్యలు ఉన్నావు, నాకు అర్థమైంది. ఒక దాంపత్య హోమం చేసుకుంటూ ఇంటి దగ్గర నామాలు, స్వామివారి నామాలు ఉన్నాయి. అవి మేము పూజ చేసినప్పుడు రోజు పూజ చేసే అలవాటు, ఆ నామాలు చదువుతూ వస్తున్నాము. ఈ హోమం కూడా చేసుకుని అంటే సరే చూసుకోవాలంటే కొంచెం హోమం చేసుకోవాలంటే అందరినీ పిలుచుకోవాలి, దానికి తగిన సమయం రావాలి అనే ఆలోచించే విధానంలో ఈ రోజు మా పెళ్లి రోజు. సో అమ్మవార్లని స్వామివారిని అడిగినప్పుడు వాళ్ళు చూస్తాము, ఎందుకంటే కొంచెం మీరు చెప్పు ముందు ఉన్నట్లయితే మేము ఏర్పాటు చేసాము చూస్తామని చెప్పడము, లేదమ్మవారు తప్పనిసరిగా మాకు ఆ రోజు అవకాశాన్ని ఇవ్వండి, ఎందుకంటే సరే చూస్తానని కొంచెం టైం తీసుకోవడం. సో మొత్తానికి ఆ స్వామివారి ఆశీస్సుల వలన మాకు ఈ రోజు ఆ అవకాశం దొరకటం, సరే అవకాశము అదృష్టం ఉన్న దంపతులు ఇక్కడికి రావడం కూడా జరిగింది. వందే రామదూతం, ధన్యవాదాలు. అండ్ దాంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే గత 6 నెలల క్రితము మేలచెరు ఫస్ట్ నుంచి అలవాటు, తను అక్కడే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇవన్నీ డెలివరీ అవ్వటం. సో పక్కన హుజూర్నగర్ లో చూపించినప్పుడు అక్కడ ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయన దగ్గర నుండి స్కాన్ చేస్తారు. చేసి ఫైబ్రాయిడ్స్ చాలా ఇదిగా వచ్చేసాయండి, తప్పనిసరిగా ఏమంటే ఆపరేషన్ చేయాలి, మీరు అమ్మ వచ్చిన తర్వాత డాక్టర్ గారిని కలవటము. లేదు ఒకసారి మందులు వాడండి అనే ప్రాసెస్ లో మందులు వాడుతూ స్వామివారిని కూడా నమ్ముకున్నాం. ఆయన్నే ప్రతిరోజు కూడా స్మరిస్తూ స్వామి మేము నమ్మాలన్నా మీ దగ్గరికి రావాలన్నా మాకైతే ఈ ప్రాబ్లం. సో చిన్నగా నమ్ముకుంటూ ఆ నామాలు అంటే పూజ చేసేటప్పుడు ఆ నామాలు చదువుకుంటూ ప్రాసెస్ లో ఒక 6 నెలల తర్వాత 3 నెలలకి స్కానింగ్ చేసుకుంటూ టాబ్లెట్స్ వాడుకుంటూ స్వామివారిని నమ్ముకుంటూ వచ్చాము. సో పైన మంత్ డాక్టర్ గారి దగ్గర చూపిస్తే ఆ ఫైబ్రాయిడ్స్ ఏదైతే మోతాదులో ఉండాలో అవి డిక్రీజ్ అయ్యి హాస్పిటల్ రండి స్కానింగ్ చేద్దాం, ఒకవేళ ఇంకా ఇబ్బందిగా ఉంటే అప్పుడు మళ్ళీ చెప్పడం జరిగింది. అండ్ స్వామివారు చూసి స్వామిని కలిసినప్పుడు మర్చిపోయాను చెప్పడము, నాకు ఆర్థిక సమస్యలు ఇవన్నీతో పాటుగా మా మేడం గురించి కూడా అడిగాను, స్వామి ఇట్లా కొంచెం ఇబ్బందిగా ఉంది ఆరోగ్యపరంగా అంటే స్వామివారు మా మిస్సెస్ ని చూడటం, అమ్మ నీకు అసలు ఏ ఆరోగ్య సమస్య లేదు అని చెప్పేసి ఒక మాట చెప్పిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావటము చూపించుకోవటము అంతా ఒక్కసారి జరిగింది. సో వందే రామదూతం మా జీవితంలో కూడా చిన్న ఒక మెరాకిల్ అది. సో ఎందుకంటే జనరల్ గా ఏంటంటే మనము ఒక మనిషి దేవుడి రూపంలో వచ్చామంటే చాలా రకాలుగా అన్నారు, తర్వాత సాయిబాబా మాత్రం కూడా ఆయన కూడా నమ్మలేదు చాలా. సో ఈ కలియుగంలో ఒక స్వామి అవతార రూపంగా వచ్చినటువంటి రామదూత స్వామిని ఫీల్ అవుతున్నాను, ఎందుకో నా జీవితంలో కూడా కొన్ని జరిగినాయి. సో వందే రామదూతం అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ రోజు నాతో చెప్పిస్తారని కూడా నేను అనుకోలేదు, కాకపోతే ఆ స్వామివారు చెప్పించారు. వందే రామదూతం అమ్మ, థ్యాంక్ యూ. అవసరం లేదు, నీకు ఏం ఆరోగ్య సమస్య లేదమ్మా అని చెప్పారు. నేను ఫైబ్రాయిడ్స్ అని వీళ్ళు చెప్తున్నారు, స్వామి వారేమో ఏం ఆరోగ్య సమస్య లేదు నీకు అసలు ఆపరేషన్ నించోని భార్యాభర్తలు ఇద్దరు 2 అరచేతులు జోడించి ఇక్కడ ఈ దంపతులు చేసినట్టు చేయండి అయ్యా. మనకి కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ ఈ దంపతులు అనే వాళ్ళు వీళ్ళ బాగుంటుంది. కాబట్టి ఈ దంపతుల మధ్య లక్ష్మీ అమ్మవారి శక్తిని, ఒక దైవ శక్తిని నిక్షిప్తం చేసే క్రియ ఇది. భగవాన్ శ్రీ రామదూత స్వాత్య బంధం అనేది సక్రమంగా ఉండాలి ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా. అందుకే దంపతుల మధ్య ఉన్నటువంటి ఎన్నో గ్రహ దోషాలని తీసివేసేటటువంటి జోడించి వేల మధ్య ఈ ఒకరి కళల్లో ఒకరు చూసుకోండి అమ్మా. మనకి కంటి చూపు ద్వారానే మనలో ఉన్నటువంటి ఎన్నో చెడు గ్రహాలు బయటికి వెళ్లిపోయి సాక్షాత్తు ఆ దైవశక్తి కొన్ని ఉంగరాలు పెట్టుకుంటూ ఉంటాం మనం. అలాంటికి సంబంధించినటువంటి గ్రహ దోషాలన్నీ
పటాపంచలైపోయి శ్రీ రామ్. ఇప్పుడు అయ్యవార్లు 4 అడుగులు వెనక్కి, అమ్మవార్లు 4 అడుగులు ముందుకు వేయండి. ఓం శ్రీ రామ్ క్లీం. ఓం నమః శివాయ. దూత స్వామినే నమః. ఇప్పుడు మా బంధం. ఇప్పుడు అమ్మవార్లు మీ కుడి చేయి బొటన ఇప్పుడు అమ్మవార్లు కుడి నుంచి ఎడమకి 3 ప్రదక్షిణలు చేస్తారు. ఒక్కొక్క ప్రదక్షిణకి మీరు ఒక్కొక్క ముడి వేయండి. కుడి నుంచి ఎడమకి ఇలా తిరగండి. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం నమో భగవతే రామదూతాయ. ఓం. ఇప్పుడు అయ్యవార్లు మీ 2 పాదాలు దగ్గరగా పెట్టుకొని నించోండి. అమ్మవార్లు చేసుకోండి. ఇప్పుడు అయ్యవార్లందరూ దీర్ఘ సుమంగళి భవ అంటూ చెప్పండి. అయ్యా దీర్ఘ సుమంగళి భవ. లేవద్దు ఎవరు. దీర్ఘ సుమంగళి భవ. మీరు అక్షంతలు మొత్తం మీ పెళ్లి నాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ పైకి లేపండి. ఇప్పుడు అమ్మవారి యొక్క శక్తిని ఈ కంకణ ధారణతోటి ప్రతి శ్రీ భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో మీరు పూర్ణ ఆయుష్వంతులై శాశ్వత నేతలై దానగుణ సంపన్నులై దేశోద్ధారకులై వర్ధిల్లెదరుగాక. శుభప్రద. ఇప్పుడు చేతులు తీయండి. శతమానం భవతి శతమానం భవతి. శ్రీమూర్తిలోనే ఉన్నాయి. అందుకే ఆమెని స్వతహానే శ్రీమూర్తి అంటారు. అంతటి శక్తి స్వరూపిణి ఇల్లాలు భార్య మీ అందరికీ ఉంది కాబట్టి ఆ యొక్క దైవ శక్తిని ఇప్పుడు మీకు అందుకొని నిస్వార్థంగా భార్య ఏమి ఆశించదు. ఆమె ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఆ భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి ద్వారా దైవ శక్తిని అందుకొని మీకు ఆశీర్వచనం అందజేసింది. అంతకంటే మించిన అదృష్టం మీకు లేదు. అసలు ఎవరు అంత నిస్వార్థంగా మనకి ఆశీర్వచనం ఇవ్వలేరండి. ఎవరిస్తారు? భార్య తప్ప. చెప్పండి. అంతటి గొప్ప మహా ఇల్లాలు భార్యగా మీ కుటుంబంలోకి వచ్చింది కాబట్టి భార్య ఎక్కడైనా శ్రీమూర్తిని ఎప్పుడు కూడా మనము కంట నీరు రాకుండా చూసుకోగలగాలి. ఎన్ని పూజలు చేసినా, ఎంతమందికి గొప్ప గొప్ప సహాయాలు చేసినా అవి లెక్కలోకి రావండి. కుటుంబంలో శ్రీమూర్తులు భార్య గాని, అక్క గాని, చెల్లి గాని, తల్లి గాని ఎవరైనా కూడా వాళ్ళని బాధ పెట్టే పనులు మనం చెయ్యకూడదు. అలా చేస్తే సంతోషంగా ఉండాల్సినటువంటి ప్లేస్ లో ఈ చెడు గ్రహాలు, దుష్ట గ్రహాలు వచ్చి చేరుతాయి. కాబట్టి మన సిద్ధాంతం, మన ఆచారం ఏంటంటే భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి దగ్గర ఎక్కడైతే శ్రీమూర్తిని గౌరవంగా ఉంది కాబట్టి ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ శ్రీమూర్తిని సంతోషంగా చూసుకోండి. అప్పుడు శాశ్వతంగా మీకు లక్ష్మీ అమ్మవారి అనుగ్రహము ఎల్లవేళలా ఉంటుందండి. ఇది మీరు గమనించుకోండి. ఇంకా ఎక్కడ ఏ గొడవలు, చికాకులు ఏమీ ఉండవు. ఆ అమ్మవారు ఉన్న చోట ఇంకా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, సిరి సంపదలు, ఇంకా అన్ని సంతోషాలే. మరి మీరు ఇదొక్కటి పాటించండి. ఎంతమందికి ఎన్ని సహాయమైనా చేయొచ్చు కానీ కుటుంబంలో వాళ్ళని బాధ పెట్టకూడదండి. ఎంతే అది మనం అవన్నీ మర్చిపోవాలి. చాలా మంది ఇట్లాంటివి అనుకుంటున్నారు, అది కాదు. శ్రీమూర్తిని, భార్యని, ఎవరినైనా కూడా చాలా సంతోషంగా ఆమెకి చూడండి ఆశీర్వచనం ఇచ్చేమనగానే వెంటనే ఇచ్చేసింది కంకణ దారాన్ని కట్టించుకొని. అవునా? అదే మీరైతే ఇస్తారా?
అమ్మో నాకు కావాలి అనుకుంటాం, ఇంకెవరైనా అనుకుంటారు, కానీ భార్య మాత్రం ఆలోచించదు. భర్త క్షేమము, పిల్లల క్షేమము, కుటుంబ క్షేమం, తర్వాతే తన క్షేమం గురించి ఆలోచిస్తుంది. కాబట్టి దాంపత్య బంధం అనేది మంచిగా ఉండడం కోసం స్వామివారు ప్రతి ఇంట్లో ఈ దాంపత్య వ్రతం చేయిస్తున్నారు. ఎవరైనా చేయించుకోదలుచుకున్న వాళ్ళైనా, స్వామివారి దర్శనం కావాలనుకున్నా మీదే. అలాగే మనకి అయ్యవారు కూడా మహాసిద్ధ, మీరందరూ రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై బోలో భగవాన్ శ్రీ రామదూత స్వామి వారికి. కూర్చోండి మీరు అందరూ. శ్రీమాన్ రామ్ బ్రహ్మ చక్రధర్ నామదేశ్య శ్రీమతి సౌభాగ్యవతి ధర్మపత్ని లక్ష్మీ నామదేశ్య సుపుత్రికస్య రిషితా నామదేశ్య సుపుత్రస్య నీరజ్ కుమార్ నామదేశ్య సకుటుంబస్య, గట్టిగా చెప్పాలి, సకుటుంబస్య ఈ దంపతులు పూర్ణ ఆరోగ్యవంతులై పూర్ణ ఆయుష్వంతులై శాశ్వత లక్ష్మీ నివాసులై వీరి దాంపత్య జీవితం సుఖమయమై వీరి సంతానము ఉన్నత ఉద్యోగవంతులై కళ్యాణవంతులై అదృష్టవంతులై కోట్లాది నేతలై సత్ప్రవర్తనా పరులై దానగుణ సంపన్నులై రాజకీయ ఆధ్యాత్మిక మనోసంకల్ప సిద్ధులై వీరి ఇంట లక్ష్మీదేవి సుఖినో భవంతు తదాస్తు. చెప్పుకుంటూ నమస్కారం చేస్తాం. ఓం యో వైతా బ్రహ్మణో వేద అమృతేనావృతః పురీ తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుస్తేర్తిం ప్రియాత్మమహద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య నిత్యై సర్వభేవ తేనాప్నోతి సర్వం జయతి. శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః పశ్యతి భుజయతే షణ్ణో మిత్రశ్చం వరుణః చురురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయు తద్భక్తారమవతు అవతు మాం అవతు శోభమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్రలభం శత సంవత్సరం దీర్ఘమాయుః. భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహంతో మీ దంపతులు దీర్ఘాయుష్మాన్ భవులై ఆరోగ్యవంతులై అదృష్టవంతులై సత్యవాక్ పరిపాలకులై సత్ప్రవర్తనాపరులై ధర్మనిష్టాగరిష్ఠులై దానగుణ సంపన్నులై సుఖులై నవయోగసిద్ధులై అన్నబుద్ధులతో అఖండ తేజవంతులై పెద్దల పట్ల గురువుల పట్ల వినయ విధేయులను వర్ధిల్లుగాక. శతమానం భవతి శతాయు పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. తథాస్తు తథాస్తు తథాస్తు. శుభం. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्. सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं. कनकमहामणिभूषितलिङ्गं फणिपरिवेष्टितशोभितलिङ्गम्.
यक्षसुयज्ञविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरको बोलो भगवान श्री रामदूत स्वामी वारी की, परम गुरु वेणुगोपाल दत्तात्रेय स्वामी वारी की, विश्वगुरु रामदूत की, परम गुरु वेणुदत्त की, विश्वगुरु रामदूत की, अंदर जयराले विश्वगुरु रामदूत की, परम गुरु वेणुदत्त की, विश्वगुरु रामदूत की, परम गुरु वेणुदत्त की, विश्वगुरु रामदूत की, परम गुरु वेणुदत्त की, विश्वगुरु रामदूत की, परम गुरु वेणुदत्त की। भगवान श्री श्री रामदूतये मनकंदरिकी रक्षा, भगवान श्री श्री रामदूतये मनकंदरिकी रक्षा, भगवान श्री श्री रामदूतये मनकंदरिकी रक्षा, भगवान श्री श्री रामदूतये भगवंतरिकी रक्षा। विश्वगुरु रामदूत की पद की जय, अंदर అనొచ్చు। विश्वगुरु रामदूत की जय, परम गुरु वेणुदत्त की। నీటితో హోమమి చేసెను, నీటితో హోమమి చేసెను, పెను తుఫానునే ఆపివేసెను, నీటితో హోమమి చేసెను, పెను తుఫానునే ఆపివేసెను, నీటితో హోమమి చేసెను, పెను తుఫానునే ఆపివేసెను, నీటితో హోమమి చేసెను, పెను తుఫానునే ఆపివేసెను। भगवान श्री श्री रामदूतये मनकंदरिकी रक्षा, भगवान श्री श्री रामदूतये मनकंदरिकी रक्षा, भगवान श्री श्री रामदूतये मनकंदरिकी रक्षा। भगवान जय, परम गुरु वेणुदत्त की जय, विश्वगुरु रामदूत की जय, परम गुरु वेणुदत्त की जय। सिद्ध पुरुषुలను చూపించెను, సిద్ధ పురుషులను చూపించెను, ఇష్ట దేవతల దర్శింపజేసెను, ఇష్ట దేవతల దర్శింపజేసెను, సిద్ధ పురుషులను మనకందరికీ రక్ష, భగవాన్ శ్రీ శ్రీ రామదూతయే వివాహ యోగ్యత కల్పించెను, భగవాన్ శ్రీ శ్రీ రామదూతయే మనకందరికీ రక్ష, భగవాన్ శ్రీ శ్రీ రామదూతయే మనకందరికీ రక్ష। విశ్వగురు రామదూత की జై, అందరూ అనాలి। विश्वगुरु रामदूत की जय, परम गुरु वेणुदत्त की जय, विश्वगुरु रामदूत की परम गुरु वेणुदत्त की जय, विश्वगुरु रामदूत की जय, परम गुरु वेणुदत्त की जय। चंद्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो भवावः, तां महावः जातवेदो लक्ष्मीमनपगामिनीं, यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषानहम्, अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीर्मेनस्य तां त्वां वृणे, आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽधबिम्बः, तस्य फलानि तपसानुदन्तु मायादर्शां नित्यपुष्टां करीषिणीम्, ईश्वरीगं सर्वभूतानां तामिहोपह्वये श्रियं श्रीर्मे आपस्त्रयन्त स्निग्धानि चिक्लीतवसने गृहे,
निचदेवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं पिङ्गलां पद्मभारिणीं ममावह आर्द्रां यत्करिणीं यष्टिं सुवर्णां हेमभारिणीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां महावह जातवेदो लक्ष्मीमनपधामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान विन्देयं पुरुषानहम् यशुचिः प्रयतो भूत्वा जुहुयादाच्यमन्वहम् श्रियः पञ्चदशच्च श्रीकामः सततं जपेत् आनन्दः कर्तवश्चैव चिक्लेत इति विश्रुताः ऋषयस्ते त्रयपुत्रा स्वयं श्रीदेवी देवता पद्मासने पद्मभूरु पद्माक्षी पद्मसम्भवे त्वं मां भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् अश्वदायि च गोदायि धनदायि महाधने धनं मे दुषतां देवीं सर्वकामार्थसिद्धये पुत्रपौत्रधनं धान्यं हस्ते स्वाजामिनोरथम् प्रजानां भवसि माता आयुष्मन्तं करोतु सोमं पिबतु रुद्रः सोमिनो मह्यं ददातु सोमिने न क्रोधो न समा पद्महस्ता मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणी सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये श्रीमती सौभाग्यवती धर्मपत्नी లక్ష్మి దీర్ఘసుమంగళిగా దీర్ఘాయుష్మతిగా పూర్ణ ఆరోగ్యవతిగా వీరి సంతానము మహావిద్యావంతులై అదృష్టవంతులై శాశ్వత లక్ష్మీ నివాసులై వీరి ఇంట లక్ష్మీదేవి శాశ్వతమై నిలిచి భగవాన్ శ్రీ 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 రామదూత స్వామి వారి అనుగ్రహంతో శ్రీ సువర్ణలక్ష్మి అమ్మవారి ఉపాసకురాలై సంపూర్ణ గురు కటాక్షంబుతో శుభం శుభప్రదః. మనకందరికి రక్ష భగవాన్ శ్రీ శ్రీరామదూతకి జై విశ్వగురు రామదూతకి జై పరమ విశ్వగురు రామదూతకి జై పరమ గురు వేణుదత్తకి వధువేవో అలమేలు
వరుడట శ్రీవారు మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికెను చల్లని మాట శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి మీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మమతలు ముడివేస్తూ తను తన తాళి బొట్టు ఆమె తన ఆయువు పట్టు ఏకమైంది దాంపత్యము 7 అడుగులు వేస్తూ నాలో సగం నీవంటూ నీలో సగం నేనంటూ జనుమలు జతపడువలపుగ ఇరు మనసులకొక తలపుగ కలగలిసిన ఒక తనువుకు శతమానం భవతి శతమానం భవతి అందగాడు అందరివాడు అందుబాటు బంధువు వీడు రేవు పక్కరే పల్లెకు నచ్చిన చెలికాడు పంచదార నవ్వుల వాడు పాతికేల పండుగ వీడు తాతయ్యకు నానమ్మకు నమ్మిన చేదోడు ఉక్కు పాలే గోదారై ఊపిరి గాలే గోదారై గలగల పరుగుల కలలుగా అలలెగసిన తన వయసుకు నలు పెరుగని పసి మనసుకు శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి నాయకి సువర్ణలక్ష్మి త్రిమూర్తుల తపముకు మెచ్చి బంగారు సతుల
వెంకటేశ